బాబు. చెప్పండి. ఏ మాటగా మాట చెప్పుకోవాలండి, మీ చెల్లయ్య గారి దేవత అండి. అలాంటి దేవత మన ఊర్లో పుట్టడం మన ఊరు చేసుకున్న అదృష్టం అండి. పొగడతలాపి విషయానికి రండయ్యా. అబ్బాబా చిత్తమండి, నిన్న నా పొలంలో నా మట్టుకు నేను పని చేయించుకుంటున్నానండి. అప్పుడు ఏం జరిగిందంటేనండి, ఒరే కోటిగా అయ్యా ఆ పని అయ్యాక అలాగే తోటలోకి వెళ్ళి ఆ దిష్టి బొమ్మలు పెట్టరా. అలాగేనయ్యా. అక్క నా బీడి పొగ రావట్లేదు. అలా కాదురా, ఇలా పెట్టి ఇలా కొట్టాలి. ఎక్కడ నుప్పట్టి అక్కడ పోగొస్తుందండి. ఎవర్రా గడ్డు బొమ్మ దగ్గర? ఒరే కోటిగా, ఎవరో గడ్డు బొమ్మ తగ్గబడి పారిపోతారు, పట్టుకురా. ఎవరన్నా ఆగమంటుంది. అదండి జరిగింది. ఏంటి వీళ్ళొచ్చారు? కంపతీసి అన్నయ్యకి చెప్పడానికా? సారీ, మళ్ళీ వచ్చి నీకు హారతిస్తానే. అన్నయ్య హారతి. బాబాయ్. నేను కూడా. అన్నయ్య వాళ్ళకి కూడా హారతిస్తాను. ఇవ్వమ్మా. హారతి తీసుకోండి. మ్యాటర్ లీక్ చేసావా? చేసావనుకో ఈసారి వామి తగులెట్టను, నీ కొంప తగులెట్టు. అన్నయ్య చెప్పమ్మా. వీళ్ళకి భక్తి ఎక్కువే, నాలాగే. మరే అండి. నువ్వేంటి? అర్థమైందమ్మా, మరీ వివరంగా చెప్పి నాకు బీపీ తెప్పించొద్దమ్మా. చెల్లెమ్మా. ఏంటన్నయ్య? వాళ్ళు వినాయక చవితి చందా కోసం వచ్చారమ్మా. నీ చేతో 10,000 ఇచ్చే బాబాయ్. ఇవ్వమ్మా, ఎవరెవరికి ఎంత ఇవ్వాలో నీకు తెలుసు కదా. అంటే అదేనమ్మా, ఏ దేవుడికి ఎంతెంత ఇవ్వాలో నీకు బాగా తెలుసు కదా, అలాగే ఇవ్వు. ఏంటో బాబాయ్కి ఈ మధ్య నా గురించి బాగా తెలిసిపోతున్నట్టుంది. శివనాగా శివనాగా చెల్లి చిరునవ్వులో నువ్వు ఊరేగా. దుమ్ 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 పురవాలి పూలవాన. తీసుకెళ్ళ. ఇప్పుడు చెప్పు, ఎవరి వాళ్ళు? ఎందుకు నీ వెంట పడ్డారు? అతను నా బావ. నీ బావా? అవును, 6 నెలల క్రితం నాన్న చనిపోవడంతో ఒంటరిగా ఉన్న నన్ను అక్క తనింటికి తీసుకెళ్ళింది. మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపాలనుకుంది. నందిని, నీకు పూల జడ వేయాలని చాలా ఆశగా ఉందే. మొన్న చూసెళ్ళిన సంబంధం కుదిరితే మట్టుకు నీకు పూల జడ వేసి పట్టు చీర కట్టి బాజా భజంత్రీలతో పెళ్లి చేస్తాం, సరేనా? పోక. అరే వర్ధిని, ఏమండి, వెళ్ళిన పని ఏమైంది? పెళ్లి వారు ఏమన్నారు? నిన్ను ఈ లడ్డూ తినమన్నారు.
మరదలా నువ్వు కూడా తీసుకో. నోరు తీపి చేశారంటే ఏదో తీయని వార్త తెచ్చారనే కదా. అక్క గుండె నొప్పితో చనిపోయిందని డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చి పోలీసులని నమ్మించాడు. నన్ను పెళ్లి చేసుకోవడం అక్క ఆఖరి కోరికని ఊరి వాళ్ళని నమ్మించాడు. ఇప్పుడు బలవంతంగా నన్ను పెళ్లి చేసుకుపోతుంటే పారిపోయి వచ్చేసాను. ఊరుకోనందిని, బాధపడుకో. నిన్ను కాపాడింది మా అశోక్ బాబు అని తెలిస్తే మీ బావ ఈ ఛాయలకు కూడా రాడు. నువ్వేం భయపడకు. అన్నయ్య, ఇటువంటి పరిస్థితుల్లో నందిని ఒంటరిగా ఉండటం మంచిది కాదు. మన ఫ్యాక్టరీలో ఏదైనా ఉద్యోగం ఇస్తే అక్కడే క్వార్టర్స్లో ఉంటుంది. అలాగేరా. రండి, చూడండి, చూసి ఆనందించండి. దానవీర శూర కర్ణ, దర్శకత్వం యువ సామ్రాట్ నాగార్జున, నిర్మాత విక్టరీ వెంకటేష్. ఏంటి ఆగిపోయింది? పడిపోయిందాక ఓ, నేను నువ్వు కూర్చో అక్క, నేను తోసంగా లోపల కూర్చో అక్క, నేను చూసుకుంటా. రే 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 తప్పుకోండి, మీ వల్ల కాదు. ఇదేంట్రా ఇంత వెయిట్ ఉంది? దానవీర సూరకర్ణ బాక్స్ ఉందన్నా. ఓ, అన్నగారి సినిమా, అందుకే ఇంత వెయిట్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. దున్న పోతుల లోపల కూర్చొని నా చేత తోయిస్తావా? నువ్వేమైనా కుంటిదానివా? దిగి తోసుకోలేవా? అవును, నిజంగానే కుంటిదాన్ని. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మీకు కాల్ లేదని తెలియక అలా అనేశాను. పర్వాలేదండి. థ్యాంక్ యూ. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఏంటో అలా భయపడుతున్నావు? ఏమైంది అన్నయ్య? ఏమైంది చెప్పండి. హరి, ఏమైంది మీ అందరికి? అయ్యింది మాకు కాదు, నీకు. నాకేమైంది? అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడే అంట. నా నోట్తో నేను చెప్పలేను బాబు. రే బుజ్జి, నువ్వైనా చెప్పరా ఏం జరిగిందో? నీ ప్యాంటుని వేసుకోవడం మర్చిపోయింది బాబాయ్. ప్యాంట్ నన్ను వేసుకోవడం ఏంటి? నేను కదా ప్యాంట్ వేసుకోవాలి. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావంటే నువ్వు ప్రేమలో పడ్డట్టే.
పురుషాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. చెల్లెలి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా ఊరికి ఏదో ఒక మంచి పని చేస్తున్నారు. హాస్పిటల్ కట్టించారు, స్కూల్ కట్టించారు, ఇప్పుడు బావి తవ్వించారు. చాలా సంతోషం బాబు. ఇంతకాలం ఎంతో దూరం వెళ్ళి మంచినీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. ఈ బావి తవ్వించి మా కష్టాన్ని గట్టెక్కించారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండండమ్మా. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ మ్యాటర్స్ గుళ్ళో మాట్లాడకూడదు. మరెక్కడా? ముందు చేయొద్దులండి. నిన్నే ఆగు. హ్యాండ్ పట్టుకుంటే ఇలా హ్యాండ్ చెడిపోయిందేంటి? హలో బుద్ధవతారం, సాయంత్రం నేలపాడు రోడ్ లో మా పొలం దగ్గర కలుద్దాం. బాయ్. ఏంటండి మీరు అనేది? నన్ను ప్రేమిస్తున్నారా? అవును. మరి పెళ్ళెవరిని చేసుకుంటారు? ప్రేమించేది పెళ్లి చేసుకోవడానికేనండి. ఒకవేళ నన్ను చేసుకోవడం కుదరకపోతే? జీవితంలో పెళ్ళి అనేదే చేసుకో. మీరు మరీ డెప్త్కి వెళ్ళిపోయారు. అనవసరంగా ప్రేమ గీమ అంటూ మనసు పాడు చేసుకోకండి. నేనంటే మీకు ఇష్టం లేదా? మీ మీద ఎంత ఇష్టం ఉన్నా కూడా మా అన్నయ్య చిన్న అభ్యంతరం చెప్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోను. అదేంటి? నాకేం కావాలో నాకన్నా మా అన్నయ్యకి బాగా తెలుసు. నేను కట్టుకునే బట్టల దగ్గర నుంచి కట్టుకోపోయే భర్త వరకు ఆ సెలక్షన్ అంతా మా అన్నయ్యదే. కానీ ప్రేమ పెళ్లి అనేది పూర్తిగా పర్సనల్. మా అన్నయ్య నా ప్రాణమైనప్పుడు నాకంటూ పర్సనల్స్ ఉండవు. అలాగని మీ అన్నయ్య కుంటివాణ్ణో గుడ్డివాణ్ణో చేసుకోమంటే చేసుకుంటారా? ఖచ్చితంగా చేసుకుంటాను. మా అన్నయ్య సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు. చూడండి, బుద్ధావతారంలో ఉన్న మీ ఫేస్ చూసి సరదాగా టీజ్ చేయాలనిపించి కుంటిదానిలా నటించాను. నీతో సరదాగా ఉండటమే నేను చేసిన తప్పైతే మా అన్నయ్యకి తెలియకుండా నేను చేసిన మొదటి తప్పు అదే. ఇంకోసారి ఈ తప్పు జరగదు. అది కాదండి. ప్లీజ్, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మా అన్నయ్యతో మాట్లాడండి ప్లీజ్, సరేనా? చూసావురా, తనకిష్టం ఉన్నా కూడా నాకిష్టమైతేనే ఈ పెళ్లి చేసుకుంటానంటుంది. తను మనసు పడ్డవాణ్ణి తనకిచ్చి పెళ్లి చేయడమే అన్నయ్యగా నా బాధ్యత. అన్నయ్య మాటకు విలువిచ్చే చెల్లెలు, చెల్లెలంటే ప్రాణం ఇచ్చే అన్నయ్య. ఇలాంటి సంబంధం దొరకటం నిజంగా మేము చేసుకున్న పుణ్యం. ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, తాంబూలాలు పుచ్చేసుకుంటే పోలే. అలాగే ఈ ఇంటికి పెద్ద మా బాబాయ్, ఆయన చేతులతో తాంబూలాలు మార్చుకుందాం. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నయ్య. అదేంటమ్మా, నువ్విష్టపడ్డావనే కదా ఇదంతా చేశాను. అంటే నాకు పెళ్లి చేసి పంపించేయాలని తొందరపడుతున్నావా? తొందర కాదమ్మా, బాధ్యత. ఎప్పటికైనా ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి కదా. అమ్మా నాన్న ఉన్నా కూడా ఇదే కదా చేసేవాళ్ళు. వాళ్ళుంటే నాకే కాదు నీకు పెళ్లి చేసేవారు. ముందు నీ పెళ్లి కానివ్వమ్మా. నీ పెళ్లి విషయం తేలితేనే నా పెళ్లి. ఎప్పుడు చేసుకుంటావు చెప్పు. చేసుకుంటానమ్మా. నేను నిన్నెంత ప్రేమగా చూసుకుంటున్నానో నాకొచ్చే భార్య కూడా నిన్నంత ప్రేమగా చూసుకోవాలి. అలాంటి అమ్మాయి దొరికినప్పుడు తప్పకుండా చేసుకుంటాను. ఒకవేళ అలాంటి అమ్మాయి దొరకకపోతే? ఎప్పటికీ పెళ్లి చేసుకోను. ఏంటన్నయ్య ఇది? ఎప్పుడు నా గురించి, నా సంతోషం గురించే కానీ నీ గురించి ఎప్పుడు ఆలోచించవా? నా అన్నయ్య సంతోషంగా ఉండాలని నాకు మాత్రం ఉండదా? నా గురించి నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటే నాకెంత బాధగా ఉంటుంది.
పుడితే వాళ్ళు చనిపోతారని తెలిసి కూడా అమ్మా నాన్న మనకి జన్మనిచ్చారు. ఎందుకు? మన వంశం పెరిగి పెద్దదవడం కోసం. వాళ్ళ కోరిక తీర్చడం నీ బాధ్యత కాదా? నీకు పెళ్ళొద్దంటే నాకు వద్దు. జీవితాంతం ఇలా అన్న చెల్లెలుగానే ఉండిపోతాం. అలాగేనమ్మా, నీ ఇష్టం. నువ్వే అమ్మాయి మెళ్ళో తాళి కట్టమంటే ఆ అమ్మాయి మెళ్ళో తాళి కడతాను. సరేనా? ఏంటి నువ్వు అనేది? మా అన్నయ్యని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? మీ అన్నయ్య ఇష్టం ఏమిటో తెలియకుండా అన్నయ్యతో మాట్లాడే వచ్చాను. నీ సంగతి ఏంటో చెప్పు. ఏంటండి ఇది? ఇందాక మీ చెల్లెలికి అంత ధైర్యం చెప్పి పంపి ఇప్పుడు మీరు బాధపడుతున్నారు. చెల్లెల ముందు ఏడిస్తే తను ఎక్కడ బాధపడుతుందోనని బాధంతా దిగమింపుకుని ఇక్కడ ఒంటరిగా బాధపడుతున్నాడు. లక్ష్మిని ఒక గొప్ప ఇంటికి కోడలిగా పంపినందుకు సంతోషపడాలే గాని ఇలా బాధపడకూడదండి. బావా రండి బావా. అప్పుడే చెల్లెల మీద బెంగేసిందా? బెంగేమీ లేదు, మిమ్మల్ని అందరినీ చూసి వెళదామని వచ్చాను. మీ మనసు ఏంటో మీ కళ్ళు చెప్తున్నాయిలేండి. మీ చెల్లెల గురించి ఏం టెన్షన్ పడకండి. తను చాలా హ్యాపీగా ఉంది, అందరితో చక్కగా కలిసిపోయింది. ఒకసారి అటు చూడండి. చాలా బాగున్నాయి కదా? లక్ష్మి ఎవరొచ్చారో చూడు. అన్నయ్య అన్నయ్య ఎంతసేపు వచ్చి? ఇప్పుడేమ్మా నా చెల్లెల్ని చూద్దామని వచ్చాను. ఈ ఇంటి కోడల్ని చూశాను. ఇలాంటి కోడలు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవాని మేమంతా ఎంత పుణ్యం చేసుకున్నామో ఇంత మంచి తోడుకోడలు దొరికింది. వీళ్ళ వల్ల నాకు అక్కర్లేని లోటు తీరిపోయింది అన్నయ్య. సంతోషంగా ఉన్నాను. ఆడపిల్ల పుట్టింట్లో సంతోషంగా ఉండడం సహజం, కానీ అత్తింట్లో కూడా ఇంత సంతోషంగా ఉండడం నిజంగా నీ అదృష్టం అమ్మా. నా ఫోటో ఇక్కడ. మిమ్మల్ని చూడకుండా మీ చెల్లెలు ఉండలేదని నాకు తెలుసు, అందుకే మీ ఫోటో ఇక్కడ అరేంజ్ చేశాను. థ్యాంక్స్ ఆకాష్. భార్య మనసును అర్థం చేసుకునే నీలాంటి వాడు భర్తగా దొరకడం నా చెల్లెల అదృష్టం. ఆహా, మా నందమిల్లు చాలా పెద్దదే. ఎవరండి మీరు? నువ్వు మా నందినివి కదూ? అవును. అమ్మో, ఎంత పెద్దదానివైపోయావు. చిన్నప్పుడు ఇంతుండేదానివి. చిన్నప్పుడు ఎవరైనా ఇంతే ఉంటారండి, మీ ఎంత ఉండరు. బాగా చెప్పావు బాబు. ఇంతకీ మీరు? ఓసి పిచ్చి మొహమా, నేనే కాంతాన్ని, సూర్యకాంతాన్ని. గుర్తుపట్టలేదా? మీ నాన్నగారి వేలు విడిచిన మేనమామయ్య రెండో భార్య మరదల కూతుర్ని. అంటే నీకు అత్తయ్యనవుతానే. చాలా దగ్గర చుట్టాలకు. ఏదో బీరకాయ పీచు, వెనక ముందు ఎవ్వరూ లేరు. నా శేష జీవితాన్ని ఇక్కడ గడుపుదామని వచ్చాను. ఏమంటావే కోడలి పిల్ల?
అది నేను నేను ఇంకా ఆలోచిస్తావేంటి నందిని? ఆవిడ నీకు తోడుగా ఈ ఇంటికి పెద్ద దిక్కుగా ఇక్కడే ఉంటారు. లోపలికి తీసుకెళ్ళి. మా నాయనే నూరేళ్ళు చల్లగా ఉండు బాబు. రా అత్తయ్య. దామ్మా పదరా. బంగారం లాంటి మొగుడు దొరికాడు నీకు. ఎక్కడో చూడుంది. ఒరే సర్వారాయుడు, నీ వంశాన్ని సర్వనాశనం చేసే వరకు నీ నిద్రపోను. హాయ్ బావా. బావగారు బాగున్నారా? బాగున్నాను బావా. మా లక్ష్మి ఎలా ఉంది? బాగుంది. మీకు గుడ్ న్యూస్, మీరు మావయ్య కాబోతున్నారు. మామయ్య అంటే మా లక్ష్మి తల్లి కాబోతుందా? బావా కంగ్రాచులేషన్. థ్యాంక్స్ బావా. అన్నయ్య అన్నయ్య ఆశీర్వదించు. అన్నయ్య చందమామ పైన ఎందుకుంది? ఒకసారి దేవుడు నీ చెల్లెలు అందంగా ఉంటుందా చందమామ అందంగా ఉంటుందా అని అడిగాడు. అప్పుడు నేను నా చెల్లెలే అందంగా ఉంటుందని చెప్పాను. అప్పుడు దేవుడు కోపం వచ్చి ఒక త్రాసు తీసుకొచ్చాడు. అటువైపు నిన్ను ఇటువైపు చందమామని కూర్చోబెట్టాడు. నీ అందం ముందు చందమామ తేలిపోయి పైకి వెళ్ళిపోయింది. నువ్వు కిందకు వచ్చేసావు. హాయ్ భలే భలే భలే. ఏంటన్నయ్య అలా చూస్తున్నా? చందమామ పైనే ఎందుకుందని అమాయకంగా అడిగిన నా చెల్లెలు ఎంత ఎదిగిపోయిందా అని. ఈ చిన్నారి చెల్లెలకి ఓ చిన్నారి పాప. అరెరెరెరెరెరె, చిట్టి తల్లి చిన్నారి తల్లి. చూడు మామయ్య చూడు. పెద్దమ్మాయి గారికి వాళ్ళ అమ్మమ్మ గారి పేరు పెట్టారు. రెండో బిడ్డకి వాళ్ళ తాతగారి పేరు పెట్టాం. మరి ఈ పాపకి ఏ పేరో ఆలోచించారా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? మా వదిన పేరు పెట్టుకుంటాను. నందిని. ఏంటమ్మా? నందు వదిన. అయ్యో ఏమైంది వదిన? ఏమైంది? ఎంత శుభవార్త చెప్పావు వదిన. కంగ్రాట్స్ వదిన. ఈ రోజు నుండి నా ఇల్లే నీకు పుట్టిల్లు. నా ఇంట్లోనే నీకు సీమంతం, తొలికాంత్ కూడా. సరేనా అన్నయ్య? అమ్మలేని నందినికి నువ్వు అమ్మనవుతాను అంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అన్నయ్య ఏంటమ్మా? ఈ శుభ సందర్భంలో నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. అడగరా? నీ కనుక ఆడపిల్ల పుడితే ఆ పిల్లని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి. అలాగేనమ్మా. అలాగే అంటే కాదు, మీ ఆవిడ గారిని కూడా అడిగి చెప్పు. నీ ఇల్లు నాకు పుట్టిల్లు, నా కూతురికి అత్తిల్లైతే అంతకంటే ఏం కావాలి లక్ష్మి? ఐఎమ్ వెరీ సారీ. బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయాలి. అంతేకాదు, గర్భసంచి బాగా ఇన్ఫెక్ట్ అయింది. వెంటనే గర్భసంచి కూడా తీసేయాలి. మరి పిల్లల కోసం ఆశపడితే తల్లి ప్రాణానికే ప్రమాదం.
లేకపోయినా పర్వాలేదు డాక్టర్ గారు, నాకు నా భార్య కావాలి. ఓకే, ఐ విల్ మేక్ అరేంజ్మెంట్స్. బాబాయ్, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా లక్ష్మికి. నందిని గర్భవతి అని తెలియగానే అందరికంటే ఎక్కువగా సంతోషించింది లక్ష్మి. పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంది. ఇక పిల్లలే పుట్టరన్న నిజం తెలిస్తే లక్ష్మి అసలు తట్టుకోలేదు బాబు. ఆగు లక్ష్మి, ఈ విషయం నీకు తెలిసినట్టు తెలిస్తే మీ అన్నయ్య చాలా బాధపడతాడు. నువ్వు ఊరికే తెలియకుండా ఉండడమే మంచిది. నువ్విచ్చిన పౌడర్ పాయసంలో కలిపి అబార్షన్ అయ్యేలా చేశాను. గుడ్. నేను కూడా మీరు చెప్పినట్టే ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశాను. ఇది ఉంచుకో. బాబుగారు, ప్రతి సంవత్సరం చెల్లెమ్మ పేరు చెప్పి ఊరికి ఏదో ఒక మంచి పని చేస్తున్నారు. ఈసారి అమ్మవారి గుడి కట్టిస్తే బాగుంటుంది. మీరు చెప్పినట్టు తప్పకుండా అమ్మవారి గుడి కట్టిద్దాం. వెంటనే లక్ష్మికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. తన చేతే భూమి పూజ చేద్దాం. మంచి ఆలోచన బాబు. ఈ కార్యక్రమం సలక్షణంగా జరుగుతుంది. బాబాయ్, అన్ని ఏర్పాట్లు మీరే చూసుకోవాలి. ఆ విషయం నాకు వదిలే. అదిగో మాట్లాడనే వచ్చింది లక్ష్మి. నీకు నూరేళ్ళ ఆయుషమ్మా లక్ష్మి. రామరా లక్ష్మి. హాయ్, ఎలా ఉన్నావురా? ఎలా ఉన్నావు అన్నయ్య? నేను బాగున్నానమ్మా. నందు, ఏంటత్తయ్య? అక్కడ చూడు. ఏమ్మా, బావగారు రాలేదా? ఆయన ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నారు. లక్ష్మి వచ్చింది. లక్ష్మినే. ఈ లక్ష్మి అందిన కాడికి దోచకెళ్లే లక్ష్మి. అయినా నాకెందుకులేమ్మా. నమస్తే, మీరు వెళ్ళండి. బాబాయ్, మీరు వెంటనే వెళ్ళి ఆ భూమి పూజ ఏర్పాటు చేయండి. ఎలా ఉన్నావు? చాలత్తయ్య. పర్వాలేదు, తిను తల్లి. కూర ఎవరు చేశారు? ఏ ఉప్పు తక్కువైందా? కారం ఎక్కువైందా? అదేం కాదు గాని ఎవరు చేశారు? నేనే చేశాను. అది సంగతి. ఇదే గుత్తొంకాయ కూర నా చెల్లెలు చేసుంటే వెన్న పూసలా కరిగిపోయి ఉండేది కదా. వదిన కూడా బాగా చేసిందన్నయ్య. కానీ నువ్వు చేస్తే ఆ టేస్టే వేర్రా. చేసే చేతిని బట్టి వంట రుచి మారుతుంది. ఎంతైనా చెల్లెమ్మ చెల్లెమ్మే కదా. మరి అంతే కదా. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆకాష్ ఈ జేపీఆర్ కంపెనీ ఫైల్ తీసుకురమ్మన్నాడు సైన్ పెట్టడానికి. ఇదో సరిగ్గా వాడు సైన్ పెడుతున్నప్పుడు నేను వాడికి ఫోన్ చేస్తాను. వాడు నాతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వాడికి తెలియకుండా నువ్వేమో ఈ స్టాంప్ పేపర్స్ మీద బ్లాంక్ చెక్స్ మీద వాడి సంతకం పెట్టించు. ఓకే, సరేనా? ఓకే, ఓకేనండి, పంపిస్తాను. థ్యాంక్ యూ. అన్నయ్య, జేపీ వాళ్ళ అగ్రిమెంట్ రెడీ అయిందా? రెడీ. నువ్వు సంతకాలు పెట్టేస్తే చెప్పన్నయ్య. బాయ్. ఈ ఫైల్ నేను పంపించేస్తాను. జేపీఆర్కి. ఓకే. పట్టుకో. అన్నయ్య, సాయంత్రం బయలుదేరుతున్నాం. అప్పుడే? అవును బావా, ముఖ్యమైన పనులున్నాయి. అదేంటమ్మా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది? ఇంకో 4 రోజులు ఉండొచ్చుగా బావగారు. ఏమ్మా, కారు ఏంట్రా? కారుతో పాటు నీకు ఇల్లు కూడా ఇస్తానురా. నందు, విన్నావా? నాకు కారు ఇల్లు ఇచ్చేస్తారంట. నేను రాను, మామయ్య దగ్గరే ఉంటాను. లక్ష్మి, బావగారికి పనుందంటున్నారు కాబట్టి మీరు వెళ్ళండి. పిల్లల్ని నా దగ్గర ఉంచుకుని తర్వాత పంపిస్తాను. అలాగే అన్నయ్య.
ఉంటారా? మీరు కూడా ఏంటండి అంతగా పిల్లలు ఉండాలంటే లక్ష్మిని కూడా ఉండమనండి, లేదా లక్ష్మితో పాటే పిల్లల్ని పంపించేయండి. తల్లిని పిల్లల్ని దూరం చేయడం మంచిది కాదండి. అర్ధరాత్రి పిల్లలు లేచి అమ్మ అమ్మ నేడిస్తే ఏం చేస్తాం చెప్పండి? చిన్నపిల్లలు తండ్రికి దూరంగా ఉన్నా పర్వాలేదు కానీ తల్లికి దూరంగా ఒక్కరోజు కూడా ఉండకూడదండి. తల్లి బిడ్డల గురించి ఇంతగా ఆలోచించే నీకు పిల్లలు లేకుండా చేసి ఆ దేవుడు చాలా అన్యాయం చేశాడు నందిని. వదినా, నువ్వు దేవతవే. ఏ కారణం చేతనైనా తల్లి బిడ్డల్ని దూరం చేయకూడదన్న గొప్ప మనసు నీది. నువ్వు వదినవి కావడం నా అదృష్టం మాత్రమే కాదు, నా పిల్లల అదృష్టం కూడా. మీ అన్న చెల్లెలే కదా నా కడుపు కోతకి కారణం. మిమ్మల్ని విడదీసే వరకు నేను నిద్రపోను. నువ్వు నిద్రపోయినా నేను పోనివనుగా. హే చాక్లెట్స్ తెచ్చాను, పిన్ని దగ్గర ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి. లక్ష్మి చాక్లెట్స్. వెళ్ళండి వెళ్ళండి. హలో, నేను నాయుడు మాట్లాడుతున్నాను. నమస్కారం నాయుడు గారు, మీకు చెక్ అందింది కదా? అందితే ఫోన్ చేసిన కర్మ నాకు ఎందుకయ్యా? వారం క్రితం చెక్ పంపిస్తాను, ఇంతవరకు పంపలేదు. మొబైల్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఆఫీసు ఫోన్ చేస్తే ఊరెళ్ళారని చెప్తున్నారు. నిజంగానే? ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? లేదు సార్, నిజంగానే మా అత్తగారు ఊరెళ్ళాను. అత్తగారు ఊరు కాకపోతే అమెరికా వెళ్ళవయ్యా? చెప్పిండే డబ్బు ఇవ్వాలి కదా. మా బ్రదర్స్కి చెక్ రాసి వెళ్ళాను కదా. ఆ విషయం నాకు అనవసరం. ఇంకో గంటలో నా చెక్ అందాలి, లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అవుతాను. ఏంట్రా అలా అరిచేవు? ఏమైంది? నాయుడు గారికి చెక్ పంపలేదా? నాయుడు గారేంటి, చెక్ ఏంటి? ఏంటంటావేంటి? నేను ఊరిలో ముందు 70 లక్షలు చెక్ రాసి ఇచ్చానుగా. నాకిచ్చావా? లేదే. లేదంటావేంటి? అనయ్య, నువ్వు కూడా ఉన్నావు అప్పుడు? ఉన్నాను, బట్ చెక్ ఇచ్చిన నాకు గుర్తులేదు. గుర్తులేదా? ఇస్తే డెఫినెట్గా గుర్తుంటుంది కదా. అంటే ఇవ్వకుండానే ఇచ్చానని నేను అబద్ధం ఆడుతున్నానా? లేకపోతే ఆయన అబద్ధం ఆడుతున్నారా? అనే కదా అంటున్నారు. ఆ డబ్బులు మీరే తినేశారని మరిది గారి ఉద్దేశం. అవి మాటలక్క, ఆయన ఉద్దేశం అది కాదు. ఎవరి ఉద్దేశం ఏంటో బాగానే తెలుస్తుందమ్మా. ఎగురు దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలని మా మొగుళ్ళని దొంగలు చేశారు. మిమ్మల్ని నమ్ముకుని ఇంట్లో ఉన్నందుకు మాకు తగిన శాస్త్రం చేశారు. ఇంకా అలా చూస్తూ నిలబడ్డారే? జరిగిన అవమానం సరిపోలేదా? బెడపట్టుకుని బయటికి గెంటాలా? ఇక ఇంట్లో ఒక క్షణం ఉండొద్దు. బావగారు ఏంటిది? ఆయన టెన్షన్లో ఏదో మాట్లాడితే పెద్దవారు మీరు గౌరవం ఉంటే వాడు అలా మాట్లాడతాడా? ఈవేళ 70 లక్షలు తిన్నామన్నాడు, రేపు 70 కోట్లు అంటాడు. డబ్బు లేకపోయినా ముష్టితో బ్రతకలం కానీ ఇలా మాట పడుతూ బ్రతకలేం. పదండి పదండి. అక్క వెళ్ళదక్క. బావగారు ఏంటండి అలా చూస్తున్నారు? మీరన్నా వెళ్ళి వాళ్ళు ఆపండి. అక్క చస్తే ఈ తప్పులు అడుగు పెట్టకూడదు. అలాంటి మాట అనకక్క. అనుష, రామని, ఆగక్క. వెళ్ళదక్క. ఇంత అవమానమా? జయక్క, జయక్క ప్లీజ్. బావగారు నా మాట వినండి. నీతో మాటలు పడుతూ ఉండాల్సిన అవసరం మాకు లేదా? వెళ్ళకండి. ఏమండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారండి, ఆపండి. అదిగో మాటల్లోనే అశోక్ బాబు వచ్చేసాడు. నమస్కారం బాబు. నమస్కారం. అదిగో అక్కడ ఉంది విగ్రహం. అమ్మవారి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది బాబు. అవును, చాలా కళగా కూడా ఉంది. ఆచార్య గారు చేపడితే ఎలాంటి రాయికైనా జీవకళ వచ్చేస్తుంది బాబాయ్. అంతా తమ అభిమానం. కాసేపట్లో విగ్రహానికి పాలిష్ చేయడం పూర్తవుతుంది, కాగానే తీసుకెళ్ళి. అలాగే. ఏంటి బాబు, ఏమైంది? ఏంటో బాబాయ్, త్వరగా రెడీ అయ్యి అన్నయ్య దగ్గరికి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ. మిస్టర్ ఆకాష్, ఈ ఇంటిని జప్తు చేస్తున్నా. ఏంటండి ఇదంతా? మీ వారు సేట్ దగ్గర ఈ ఇల్లు తాకట్టు పెట్టి 4 కోట్లు అప్పు తీసుకున్నారు. నేను సేట్ దగ్గర తీసుకుని ₹1,00,00,000. కానీ దీంట్లో 4 కోట్లనుందిగా. ఆ సంతకాలు మీవేగా? మీరు మీ అన్నయ్యలకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి ఫ్యాక్టరీ మిగతా ఆస్తులు అమ్మించారని తెలిసి ఆయన కోర్టులో కేసు వేశారు.
ఇంటిని జప్తు చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. 4 కోట్లకి సంతకాలేంటి? పవర్ ఆఫ్ అటార్నీ ఏంటి? అసలు ఏం జరిగిందండి? మోసపోయాం. మా అన్నయ్యల చేతుల్లో పూర్తిగా మోసపోయాం లక్ష్మి. మిస్టర్ ఆకాష్, ఈ ఇంట్లో ఉన్న బంగారం, వెండి, డబ్బు, మూవబుల్స్, ఇమ్మూవబుల్స్ ఏ ఒక్క వస్తువు కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. దిస్ ఈస్ కోర్ట్ ఆర్డర్. మిస్టర్ ఆకాష్, ఇల్లు ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని లెక్క చూసినా ఇంకా మీ బాకీ 3 కోట్లు. వన్ మోర్ థింగ్, మీరు నాయుడు గారికి ఇచ్చిన 70 లక్షల చెక్కు బౌన్స్ అయింది. దానికి సంబంధించిన అరెస్ట్ వారెంట్ కూడా మీ మీద ఉంది. 501? ఎస్ సార్. దయచేసి ఆయన అరెస్ట్ చేయకండి. వెంటనే మా అన్నయ్యని పిలిపించి మీకు ఇవ్వాల్సిందంతా సెటిల్ చేస్తాను. సారీ అండి, మా డ్యూటీ మేము చేయాలి. కానిస్టేబుల్. ఎస్ సార్. ఒక్క నిమిషం, మీకు దండం పెడతాను. అరెస్ట్ చేస్తే మా పరువు పోతుంది. ఇప్పుడే మా అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. సారీ అమ్మా, ఇప్పుడేం చేసినా ఉపయోగం లేదు. 3 కోట్లు కోర్టులో కట్టి మీ వారిని విడిపించుకోండి. హలో వదినా, లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఎవరు? లక్ష్మి. లక్ష్మియా? లక్ష్మి చెప్పు. అన్నయ్యతో అర్జెంట్ గా మాట్లాడాలి. అన్నయ్యకి ఫోన్ ఇవ్వవా? అన్నయ్య ఇంట్లో లేరు, ఇప్పుడే సిరిపురం వెళ్ళారు. అయితే సెల్కి ఫోన్ చేస్తాలే. అయ్యో, సెల్ ఇంట్లోనే మర్చిపోయారే. అయ్యో, ఇప్పుడు ఎలాగా? ఏంటి కంగారుగా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది లక్ష్మి? దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు వదినా. మా బావగారు మమ్మల్ని మోసం చేసి ఆస్తంతా రాయించుకున్నారు. అప్పుల వాళ్ళు కేసు పెట్టడంతో కోర్టు ఇంటిని సీజ్ చేసింది. ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నేను పిల్లలు రోడ్డున పడ్డాం. సాయంత్రంలోగా 3 కోట్లు కడితే కానీ ఆయన బయటికి రారు. ఈ పరిస్థితుల్లో అన్నయ్య తప్ప ఇంకెవ్వరూ మమ్మల్ని కాపాడలేరు వదినా. అయ్యో, ఎంత కష్టం వచ్చింది లక్ష్మి నీకు. అన్నయ్య రాగానే విషయం చెప్పి ఇక్కడికి పంపిస్తావా వదినా? తప్పకుండా పంపిస్తాను లక్ష్మి, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మో, 3 కోట్ల కేసరి పెట్టింది. ఎన్ని కోట్లయితే మనం ఈ విషయం అబ్బాయికి చెప్తామా ఏంటి? అదక్కడ ఎదురు చూస్తూనే ఉంటది. లక్ష్మికి ఏమీ అయి ఉండదు కదా? ఏదో గాలికి హారతి ఆరిపోయింది, దాని గురించి ఇంత ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు బాబాయ్, నా మనసేం బాగాలేదు. ఓసారి చెల్లాయికి ఫోన్ చేసి మాట్లాడతాను. ఆకాష్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్. ఇంట్లో ఎవరు ఫోన్ తీయట్లేదు బాబాయ్. ఇప్పుడు చెల్లమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటుంది బాబు? ఈ రోజు తన పుట్టినరోజు కదా, ఈ పారి మన ఇంటికి వచ్చేసి ఉంటుంది. మన ఇంటికి ఫోన్ చేయి. అవును కదా? తినమంటే హలో. హలో నందిని, చెల్లెమ్మ వాళ్ళు వచ్చారా? ఇంకా రాలేదండి. రాలేదా? నందిని, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. చెల్లెమ్మకి ఏదైనా అయ్యిందేమోనని నాకు టెన్షన్గా ఉంది. ఏం కాదులేండి, మీరు కంగారు పడకండి. కాసేపట్లో వచ్చేస్తారు. వాళ్ళు రాగానే మీకు వెంటనే ఫోన్ చేయిస్తాను, సరేనా?
మన ఇంటికి రాక వాళ్ళ ఇంట్లోనూ లేక ఎక్కడికి వెళ్ళినట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. చెల్లెం ఏదో కష్టాల్లో ఉన్నట్టు నా మనసు చెప్తోంది. నేను వెంటనే వాళ్ళ ఊరు వెళ్తాను. మీరు ఆ విగ్రహాన్ని తీసుకుని మన ఊరు వెళ్ళండి. చూడయా, ఏంటి గేటుకి సీలేసింది? కోర్టు ఈ ఇంటిని జప్తు చేసింది. ఈ ఇంటి మీద చాలా అప్పు ఉంది. ఇంటి వానನ್ನು అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్ళారు. పాప ఆయన భార్య కట్టుబట్టలతో పిల్లను తీసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళ అన్నయ్యలు మోసం చేసి ఆస్తంతా రాయించుకుని వాళ్ళని ఇలా అప్పుల పాలు చేశారు. ఏయ్, మర్యాదగా మా మొగుళ్ళు అట్లే. నా చెల్లెలు మీకే అన్యాయం చేసిందిరా? ఎందుకురా తన సంసారాన్ని రోడ్డున పడేలా చేశారు? మిమ్మల్ని వద్దు, మమ్మల్ని చెప్పొద్దు. జరిగిన దాంట్లో మా తప్పేం లేదు. ఇదంతా వీడే చేయించాడు. దీనంతటి కారణం ఆ సూర్యకాంతం. మీరెన్ని చెప్పినా నా చెల్లెలకు అన్యాయం చేసిన మిమ్మల్ని ఒక్కడిని కూడా వదలనురా. మా అమ్మ నాన్నని చంపొద్దు, మీకు దండం పెడతాం అంకుల్. వీళ్ల మొహాలు చూసి మిమ్మల్ని వదిలేస్తున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు చేసిన తప్పును ఒప్పుకొని సాయంత్రానికల్లా ఆకాష్ను విడుదల చేయాలి, లేదా అక్క ఫ్రూట్స్. హాయ్. అయ్యో అయ్యో అయ్యో, బంగారం లాంటి జగ్గుని పగలగొట్టారు దరిద్ర పిల్లలు. అయ్యో అమ్మా, ఊరుకోండి ఊరుకోండి. వదినా? ఓ నువ్వా? ఎవరో బిచ్చగత్త అనుకున్నాను. పిల్లల్ని ఇంత లేకిగానా పెంచేది? సిగ్గు లేకపోతే సరి. తల్లిని బట్టే పిల్లలు. అవతారం చూడు ఎలా ఉందో. పరిస్థితులు అలా వచ్చే వదినా. ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఎవరికేం అన్యాయం చేస్తాడో అనుభవిస్తున్నాడు. దానికి మేమేం చేస్తాం? ఆయన ఎలాంటి వారో మీకు తెలియదా పిన్ని గారు? 3 కోట్లు కడితే గాని ఆయన బయటికి రారు. ఈ విషయం అన్నయ్యకి చెప్పి 3 కోట్లు ముష్టి కోసం వచ్చావన్నమాట. ఇప్పటికే నీకు నీ పిల్లలకు మా ఆయన చాలా తగిలేశాడు. మిగిలింది కూడా ఊడ్చుకెళ్దామనా? అయ్యో అది కాదు వదినా, నా పరిస్థితి. ఏంటి నీ పరిస్థితి? ఆ ఇంట్లో కాలు పెట్టావు, నీ మొగుడిని అప్పుల పాలు జైలు పాలు చేశావు. ఇప్పుడు ఈ ఇంట్లో కాలు పెట్టి మమ్మల్ని ఏం చేయాలని? అవే మాటలు వదినా. ఏ ఆడపిల్లైనా పుట్టింటి నాశనం కోరుకుంటుందా? మా అన్నయ్య 100 ఏళ్ళు బ్రతకాలి, నా పుట్టింటి దీపం వెలుగుతూనే ఉండాలి. మరెందుకు వచ్చావు ఇక్కడికి? నందు, నేను మాట్లాడతాను కదా. చూడమ్మా, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాక కష్టమైనా సుఖమైనా చావైనా బ్రతుకైనా అంతా అత్తారింట్లోనే. పెళ్ళయ్యి 3 పిల్లలు పుట్టాక ఇంకా
పుట్టిల్లు అన్నయ్య కష్టాలు అంటూ లిస్టు పెంచుకుంటూ వస్తే మీ అన్నయ్య సంసారం ఏమవుతుంది? ఇప్పుడిప్పుడే వీళ్ళ కాపురం కుదటపడింది. మళ్ళీ నువ్వు కుంపటి పెట్టి కూల్చక తల్లి. నా అన్నయ్యకి కీడు జరగాలని కల్లో కూడా ఊహించలేనమ్మా. నా అన్న వదిలిన సంతోషమే నా సంతోషం. అదే నిజమైతే వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపో. అంతేకాదు, కోర్టులో కట్టాల్సిన 3 కోట్ల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అన్నయ్యకి చెప్పకూడదు. అలాగే వదినా, చెప్పను. ఇవాళ నా పుట్టినరోజు, రాఖీ పండుగ. అన్నయ్య రాగానే రాఖీ కట్టేసి వెళ్ళిపోతాను. ఏ రాఖీ కట్టకపోతే చస్తావా? నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంతవరకు అన్నయ్యకి రాఖీ కట్టకుండా ఉండలేదు. ఇక నుంచి ఉండు. నువ్వు మీ అన్నయ్య ఎంత దూరంగా ఉంటే మీ అన్నయ్య వదిన అంత దగ్గరగా ఉంటారు. ఇంకా నిలబడ్డావే, వెళ్ళు. వెళ్తాను వదినా. పిల్లలు ఆకలి అంటున్నారు, వాళ్ళకి కొంచెం అన్నం పెట్టొదినా, తినగానే వెళ్ళిపోతా. పిల్లలే కదా అని జాలిపడేవు. అన్నం వంక పెట్టుకుని వాళ్ళ అన్నయ్య వచ్చేదాకా ఇక్కడే ఉందామని ప్లాన్ వేస్తుంది. ముందు ఈ దరిద్రాన్ని వదిలించుకో. హే, మర్యాదగా చెప్తున్నాను, మీ అన్నయ్య వచ్చేలోపు నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో. వెళ్తాను వదినా. పిల్లలకి కొంచెం అన్నం పెడితే. అన్నం లేదు, సున్నం లేదు. పద వదినా. వదినా. ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు మీ అన్నయ్యని కలిసినా, నీ కష్టాల గురించి ఆయనకి చెప్పినా, మీ అన్నయ్య చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే. ఇంత చెప్పినా నిలబడ్డావేంటి? నువ్వు అసలు మనిషివేనా? కుక్క జన్మ. మాటలతో చెప్తే అర్థం కాదు. పదవే. లక్ష్మమ్మ, ఏంటమ్మా ఇది? ఈ చేతులతో నువ్వు ఎంతమందికి అన్నం పెట్టలేదమ్మా. అలాంటిది నా పిల్లలకి ఆకలిగా ఉంది, అన్నం పెట్టని నీ చేతి అడుకుంటున్నావా? అసలు ఆ ముసలి ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర ఇంటికి శని పట్టిందమ్మా. అమ్మా లక్ష్మమ్మ, మా ఇంటికి వెళ్దామమ్మా. నేను పెడతానమ్మా అన్నం. దానన్న బంగారి రారా, నేనున్నాను రా. అయ్యో, కాలిందా? నా బంగారమే. నేను తినిపించను నాన్న. కడుపు నిండా తినమ్మా. ఏంటమ్మా ఇది? ఏంట్రా, నేను సుమంగలిగా ఉండడం నీకు ఇష్టం లేదా? దీన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు ఏంటి? నీ మొగుడు జైల్లో ఉన్నా పర్వాలేదు, మీ అన్నయ్య చచ్చినా పర్వాలేదు, నీకు నీ పిల్లలకు మెక్కడానికి తిండి కావాల్సిందా?
పిల్లలు ఆకలి ఆకలి అంటుంటే చూడలేక నేనే తీసుకొచ్చానమ్మా. పిల్లల మీద మాకు లేని ప్రేమ నీకెందుకురా? వీళ్ళు నీకు గాని పుట్టారా? లేక పిల్లలు పుట్టాక దీన్ని ఉంచుకున్నావా? మా ఇంట్లో కుక్కలా పడుండేవాడివి మా అత్తయ్య మీదకి చెయ్యొద్దుతావా? నిజమేనమ్మా, ఇలాంటి తప్పుడు కోతలు కూర్చుని దాని మీద చెయ్యెత్తకూడదు. ముక్క ముక్కలు కింద లేదమ్మా, ఇలాంటి వావి వర్త తెలియని నీచమైతాన్ని వదలకపోతే నా మీద ఒట్టే వదిలే. ఆ దేవత మొహం చూసి మీ ఇద్దరిని వదిలిపెడతాను. రాకపోతే అన్నమొద్దు ఏమొద్దు వెళ్దాం పదమ్మా. పదన్నా అన్నం తింటుంటే అత్త కాలుతో తన్నింది ఎందుకమ్మా? ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. చుట్టూర సంద్రాల చుట్టేసి కన్నీరు, ఓ కాగితం పడవల్లే ఏమైపోతావు. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. అమ్మా అమ్మా కళ్ళు తిరుగుతున్నాయమ్మా. చిన్న, అయ్యో చిన్న ఏమైందన్నా? రే, కళ్ళు తెరవరా చిన్న. చిన్న ఇప్పుడు నేనేం చేయాలి? వచ్చి దీన్ని పట్టుకోమ్మా. చిన్న కళ్ళు తెరవరా, కళ్ళు తెరు నాన్న. కొంచెం కొంచెం నీళ్ళు తాగరా. చిన్న 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 అమ్మా అమ్మా ఆకలేస్తుందమ్మా. అమ్మా నాకు కూడా ఆకలేస్తుందమ్మా. నందు, మీ ఆయన వచ్చినట్టున్నాడు. లక్ష్మి, అమ్మా లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి వచ్చిందా? వచ్చింది. వచ్చింది మన ఇంటికి కాదు, మన కోసము కాదు బాబు. శివాజీ ఇంట్లో ఉందని తెలిసి తీసుకొద్దామని వెళ్ళాం. పిల్లలు బయట ఆడుకుంటున్నారు, లోపల శివాజీ మీ చెల్లెలు గారు సరసాలు ఆడుకుంటున్నారు. పవిత్రమైన ఈ రక్తానికా కళంకం అంటగడుతున్నావు? అన్నా, ఘోరం జరిగిపోయిందన్నా, నన్ను క్షమించు. ఏమైందిరా? కష్టాల్లో ఉన్న చెల్లులు పిల్లలు తీసుకుని ఇంటికొస్తే వీళ్ళు మెడబెట్టుకుని బయటికి ఎట్టేశారన్నా.
పిల్లలు ఆకలి అన్నారని నా ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెడుతుంటే నోటి దగ్గర కొన్ని కాళ్ళతో తన్నేశారన్నా వీళ్ళు. ఏ ఆడపిల్లకి కష్టం వచ్చినా దేవుడు గుర్తుకురాడు, పుట్టిల్లే గుర్తుకొస్తుంది. పుట్టింటికొస్తే తన కష్టాలన్నీ తీరిపోతాయన్న ఆశతో వచ్చింది నా చెల్లెలు. అలాంటి నా చెల్లెల్ని కష్టపెట్టి పంపారంటే మీరు మనుషులేనా? ఆకలి ఆకలి అన్న పసివాళ్లకు ఒక ముద్ద పెట్టకపోగా వాళ్ళు తింటున్న కంచాన్ని తన్నేసావంటే నువ్వు అసలు ఆడదానివేనా? ఎందుకే నా చెల్లెలి మీద అంత కక్ష పెంచుకున్నావు? నీకే అన్యాయం చేసింది? దిక్కు ముక్కు లేని నీకు నా ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించింది, అత్తప్ప. అంతస్తుల గురించి కూడా ఆలోచించకుండా నిన్ను ఇంటికి మహారాణి చేసింది, అత్తప్ప. నువ్వు తింటున్న తిండి, కట్టుకుంటున్న బట్ట, బతుకుతున్న బతుకు అన్నీ నా చెల్లెలి పెట్టిన భిక్ష. భిక్ష కాదు, శిక్ష. మీరేం చేసినా చూస్తూ ఊరుకుంటానని పేదదాన్నైన నన్ను ఈ ఇంటికి కోడలి చేసింది మీ చెల్లి. లక్షలు లక్షలు తనకు దోచి పెడుతున్నా నోరెత్తకుంటే పడుంటాననే నన్ను ఇంటికి మహారాణి చేసింది మీ చెల్లి. నోర్మోయ్, చేసిన మంచిలో కూడా చెడును వెతికే నీలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళ గొప్పతనం ఎప్పటికీ తెలుసుకోలేరు. తెలుసుకోవాల్సింది మీరు. చెల్లెలొకటే జీవితం కాదు, పెళ్ళాం కూడా జీవితంలో భాగమని. చెల్లెలకి పిల్లలుంటే సరిపోదు, మనకు కూడా పిల్లలు ఉండాలని తెలుసుకోవాల్సింది మీరు. తెలుసు, అన్నీ తెలుసు. నీ అబార్షన్ అవ్వడానికి, నీ గర్భసంచి తీసేయడానికి కారణం నీ అత్త కాని అత్తయ్యని కూడా బాగా తెలుసు. మన కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ఈవిడ గారి ఇంట్లో అడుగు పెట్టిందని కూడా తెలుసు. నేనెందుకు అలా చేస్తాను? మాట్లాడకు. మాకింత ద్రోహం చేసినా నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఆడదానివి, అమ్మంత వయసున్న దానివి అన్న గౌరవంతో. ఇలాంటి వాళ్ళ చెప్పుడు మాటలు వింటూ ఉంటే జీవితాంతం ఇలాగే ఏడవాల్సి వస్తుంది. నీకో విషయం తెలుసా? పెళ్ళాన్ని ప్రేమించే ప్రతివాడు చెల్లెల్ని ప్రేమిస్తాడో లేదో తెలియదు, కానీ చెల్లెల్ని ప్రేమించే ప్రతివాడు ఖచ్చితంగా పెళ్ళాన్ని ప్రేమించే తీరుతాడు. ఎందుకో తెలుసా? అత్తింట్లో తన చెల్లెలు ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటాడో తనింటికొచ్చిన ఆడపిల్ల కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి నా చెల్లెలికి ఏ ప్రేమనైతే నువ్వు దూరం చేశావో ఆ ప్రేమ నీకెప్పటికీ దక్కదు. నా చెల్లెలి కష్టం తీర్చలేని ఈ ఆస్తి, ఈ అంతస్తు ఏది నాకొద్దు. నా చెల్లెల్ని గెంటేసిన ఈ ఇంట్లో నేనింక ఒక్క క్షణం కూడా ఉండను. నా చెల్లెలకి ఏదైనా జరిగిందో చంపేస్తా. అమ్మ నందు, అమ్మా నాన్న దగ్గరికి వెళ్దాం పదమ్మా. అవునమ్మా, బాగా ఆకలిగా ఉంది. నాన్న దగ్గరికి వెళ్తే అన్నం పెడతారు. పిల్లల మీద మాకు లేని ప్రేమ నీకెందుకురా? వీళ్ళు నీకు కనిపుట్టారా? నువ్వు మీ అన్నయ్యని కలిసినా, నీ కష్టాల గురించి ఆయనకి చెప్పినా మీ అన్నయ్య చచ్చినంత ఒట్టే. అమ్మా మాట్లాడమ్మా, మాట్లాడు. నాన్న దగ్గరికి వెళ్ళిపోదామమ్మా. అవునమ్మా, చాలా ఆకలిగా ఉంది. సరే, వెళ్ళిపోదాం. నాన్న చాలా దూరంగా ఉన్నారు. పక్కనే తాతయ్య ఇల్లుంది. అక్కడికి వెళ్తే మీకు కడుపు నిండా అన్నం పెడతారు. అక్కడ మనల్ని ఎవ్వరూ కొట్టారు కదమ్మా. కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు అక్కడెవ్వరూ లేరు. అయితే వెళ్దాం పదమ్మా. అమ్మా, ఇది ఇల్లు కాదు, బావి. బావి కిందే తాతయ్య ఇల్లుంది. అక్కడికి వెళ్తే మనకింకా ఏ కష్టాలు ఉండవు. అయితే నేనేం
ముందెళ్తా. నేనే ముందు. నేనే ముందు. మరి నన్ను వదిలేసి వెళ్తారా? అయితే అందరం కలిసే వెళ్దామమ్మా. లక్ష్మి లేమ్మా లేమ్మా నేనమ్మా నీ అన్నయ్యని వచ్చానమ్మా లేమ్మా నాతో మాట్లాడమ్మా లక్ష్మి మాట్లాడమ్మా లేదు బాబు లక్ష్మి మన అన్యాయం చేసి వెళ్ళిపోయింది లేదు బాబాయ్ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోదు ఎక్కడికి వెళ్ళదు అన్నయ్య వదిలి చెల్లెలు ఎక్కడికి వెళ్ళిపోతుందా వెళ్ళదు లక్ష్మి లేమ్మా లేమ్మా లక్ష్మి 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 బుజ్జి బుజ్జి బంగారం మీ మావయ్యను వచ్చారు మీ మావయ్యను వచ్చారు లేవట్రా లేమ్మా బుజ్జి లేవు నీ కడుపు నిండా అన్నం పెడతాను లేవట్రా లేమ్మా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పుట్టినరోజున అన్నయ్య దగ్గరికి వచ్చి గోరింటాకు పెట్టించుకుంటాను. అన్నయ్య నాకు గోరింటాకు పెట్టకపోయినా నేను అన్నయ్యకి రాఖీ కట్టకపోయినా అదే నా ఆఖరి పుట్టినరోజు అవుతుంది. లక్ష్మి నువ్వు ప్రాణాలతో ఉంటేనే నేను కూడా ప్రాణాలతో ఉంటానన్న విషయం మర్చిపోయావు కదమ్మా. లక్ష్మి
అన్నా బాబు బాబు అన్నా బాబు అయ్యో బాబు బాబు రే బాబాయ్